తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావా వసంత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాగర్ రావు, గట్టు సతీష్, ఆనందరావు, ఒల్లం మల్లేశం, రాము, దయాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాపనలలో కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్లను ఈరోజు పంపిణీ చేసుకున్నాం. వాళ్ళకి అది ఆర్థికంగా దోహదపడతాయని చెప్పని గత 30 ఏళ్ళుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటివి జగిత్యాలకు పెద్ద మొత్తం సాధించుకుంటున్నాం. ఒకనాడు ఆరోగ్యశ్రీ లేకముందు అటు సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్, స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనే విధంగా ఒక వ్యక్తికి పెద్దగా అనారోగ్యం పాలైనా కానీ మొత్తం ఇప్పించినటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. దానికి అనుగుణంగా జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మధ్యలో మేము ఇంటి ఆరోగ్య సేవ పెట్టి కూడా ఒక 30,000 కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని వినియోగించుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మేము కొనసాగించలేకపోయినాం. ముందు ఇతరత్ర కార్యక్రమాలు కూడా కొనసాగించాలనేదే మా ధ్యేయం అని చెప్పని తెలియజేస్తూ, నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఇల్లుండటికి సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వినబడుతున్నది ఇది అత్యంత దారుణం. ఈనాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పానంటే వాటికి జవాబు కూడా దాటేసే పరిస్థితులనే ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వంలో కనబడడం లేదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు 1,58,000 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత స్వల్పకాలంలో అప్పు చేసిన పాపాన పోలేదు. ఆ విధమైనటువంటి అప్పులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతర ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం, సంపద సృష్టిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవరాహిత్యంగా కనబడుతున్నది. అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి. దాదాపు 70,000 కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఇంతటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. చేనేతల ఆత్మహత్యలు దాదాపు 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పని కేవలం 25 లక్షల మందికి చేసినట్టుగానే చెప్తున్నారు. వర్తింపేసిన అవసరం ఉంది. దాదాపు 30-40% ఏ గ్రామంలో వెళ్ళినా కానీ మాకు రాలేదనే మాట చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసిన మాతో అయిపోయిందనే విధంగా వాళ్ళు చేతులు పట్టే పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడుగా ఈ మధ్యన వడగండ్ల వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ, మెదక్లో కానీ, ఇతరత్ర జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పరంగా నాయకత్వం ఇక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో మన మాజీ జగిత్యాల పర్సన్ దావా వసంత గారు, అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా అటు సారంగపూర్, చిత్రాల మండలంలో ఉండేటువంటి వడగండ్ల వాన బాధితులు వ్యవసాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీ యొక్క అసమర్థత వల్ల, మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల, మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది. మేము అటు అసెంబ్లీలో, కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలో కూడా ప్రదర్శన చేసినాం. ఇవాళ చూస్తే మళ్ళీ వడగండ్ల వాన కూడా పెద్ద ఎత్తున పడ్డది. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ, వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పే మాట మాత్రం కనపడడం లేదు. అక్కడ ఇక్కడ కాస్త కూస్త కొంత తిరుగుతున్నారే కానీ రాష్ట్రం అంతా మాత్రం వాళ్ళు తిన్న పాపన పోలేదు. నిన్న చూసినాం నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే హెలికాప్టర్లో వేరు
అంటే రాష్ట్ర ప్రభుత్వానికి హెలికాప్టర్ అనేది ఉన్నది, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను